Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. శుభోదయం అంటలేరు అసలే. శుభోదయం, శుభోదయం అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సో రెడ్డి గారు, కడప రెడ్డి గారు అంటా నేను. రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి మరి బెంజమిన్ గారు, మరి వారి సతీమణి గారు, అలాగే ప్రసాద్ గారు వాళ్ళ సతీమణి గారు, వారిని ప్రేమించి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు, బంధువులు, ముఖ్యంగా సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి శ్రేయస్సుకి కష్టపడుతున్నటువంటి లైఫ్ బ్లడ్ ఆఫ్ సింగరేణి ఎవరండి అంటే మనమే. సింగరేణి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నమస్కారం. సో ఈ ఉదయం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను చాలా మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సార్కి. సో మనకు సమయ భావన బట్టి ఎక్కువ మాట్లాడలేను. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ఇఫ్ సార్ పర్మిట్స్ 5 minutes. జనరల్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మనోభావాలు వస్తూ ఉన్నాయి. రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్బా నాది కూడా రిటైర్మెంట్ ఉంటుంది అని అనుకుంటా ఉండొచ్చు. యంగ్స్టర్స్ అనుకుంటా ఉన్నారు నా రిటైర్మెంట్ ఎప్పుడు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. 2050నా 2060నా అని ఇక్కడున్న ఆఫీసర్స్. సో దేర్ ఆర్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఈ ఈవెంట్లో. ముఖ్యంగా నేను మొన్న ఒక పత్రికలో ఒకటి చదివాను, చాలా మూవ్ అయింది, నా హృదయం చాలా మూవ్ అయింది. మీరు కూడా చదివి ఉండొచ్చు. జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్, అదే మెసేజ్ అనుకుంటున్నాను నేను. అదేంటంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి సమ్ మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు, ఇంకొక అబ్బాయి ఎక్కడో చేస్తున్నాడు. సో వాళ్ళంతా సెటిల్డ్ అనమాట. కానీ తల్లిదండ్రులు ఒంటరిగానే ఉంటున్నారు. సో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటా ఉంటే ఆయన ఏదో కొన్ని పనులు చేసేవాడు. తర్వాత వృద్ధాప్యం వచ్చింది, అంతగా సంపాదన ఎక్కువ లేదు. సో వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. సో ఆయనకి దాదాపు 3 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి బెడ్ రీడన్ అయిపోయాడు. ఆయన బెడ్ రీడన్ అయిపోతే సతీమణి గారు కూడా ఆయనకి సేవ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరే ఉన్నారు, అంటే ఒంటరిగానే ఉన్నారు. మీరు చదవచ్చు, న్యూస్ కూడా పేపర్లో చూసి ఉండొచ్చు. ఐ వాజ్ వెరీ మచ్ మూవ్డ్ విత్ దట్. వాళ్ళు మరి ఏం చేశారంటే ఈ భర్త కొంత అనారోగ్య పరిస్థితి ఉంది కాబట్టి ఈమె సేవ చేసుకుంటా ఉంది. వారి దగ్గరికి ఎవరు వస్తున్నారో ఎవరు పరామర్శిస్తున్నారో తెలియదు. కానీ వన్ ఫైన్ డే అతను చనిపోయాడు. చనిపోతే తనకి చుట్టుపక్కల వాళ్ళతో సరైనటువంటి సంబంధం, బయటికి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ పాపం తనకు అలవాటు లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఆయన భర్త చనిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఆమె ఏం అర్థం కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆమెకి ఒక షాక్లోకి గురైపోయింది. మానసిక స్థితి బాగాలేదు ఆమెకి. అప్పుడు ఏం చేసిందంటే మరి తన భర్త చనిపోయాడు కదా, సమాధి చేయాలి కదా, క్రమేషన్ చేయాలి కదా, ఎట్లా చేయాలి ఎవరికి చెప్పకుండా ఏం చేసిందంటే ఆ భర్తని మెల్లగా తీసుకెళ్ళి బయట దొడ్లోనే తన ఇంట్లో ఉన్నటువంటి పేపర్స్ కానీ బెడ్స్ కానీ అవన్నీ వేసేసి ఆమె మరి చితికి అంటించింది మంట. ఐ వాజ్ వెరీ మచ్ మూడ్. పక్కన వాళ్ళు అల్లీళ్ళు పూస్తే మంట పైకి లేస్తూ ఉంది. వాట్ హ్యాపెండ్ అని అందరు వెళ్ళి చూస్తే ఆమె తన భర్తని తనే. ఈ న్యూస్ చదివినప్పుడు ఎట్లా ఉందండి మీకు? ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళ కుమారులు, కుమార్తెలు. సో ప్రతి తండ్రి తల్లి తన బిడ్డని కన్న తర్వాత పొత్తిళ్లలో పెంచుకొని చాలా ప్రేమతో చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ఆయన ఫోటో నిలబడతా వస్తే వాళ్ళ అబ్బాయి జుట్టు సరి చేస్తున్నాడు, చూశాను నేను ఇక్కడ. ఆయన మీ పేరేంటండి? ఏమండి? నరేందర్ గారు వాళ్ళ అబ్బాయిని జుట్టుని చాలా గర్వపడతా ఉంటారు బిడ్డల్ని చూసి. తల్లిదండ్రులు గర్వించేది ఏంటంటే, నేను ఇక్కడ చెప్తాను, బెంజమిన్ గారు చాలా కష్టపడ్డాడు. ఈయన చదువుకున్న స్కూల్లో గంజి తాగాడు. మక్కలు పెద్దపల్లి మిషన్ స్కూల్లో, డియర్ ఫ్రెండ్స్, డియర్ డాటర్స్ అండ్ డాటర్ ఇన్ లాస్, మక్క కంకులు గంజి తాగి, ఐ నో pretty well about the mission school in the Peddapalli. I shared many times. పెద్దపల్లిలో మక్క కంకులు గంజి దాగి హాస్టల్లో ఉండి చాలని విధానంలో ఆయన ఉండి ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. లెట్ us అప్రిషియేట్. చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు బెంజమిన్ గారు మీరు చూస్తున్నారు, ఇక్కడ ప్రసాద్ గారిని చూస్తున్నారు మీరు, ఏలూరు. వాళ్ళ చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాడు. ప్రతి తల్లి తండ్రి తాను పడ్డ కష్టము తన బిడ్డలు పడకూడదు అనుకోరు. గట్టిగా తప్పలు కొట్టాలి. నా కొడుకు మంచిగా ఉండాలి, నేను ప్యాంట్ వేసుకోలేదు, నా కొడుక్కి జీన్ ప్యాంట్ కొనాలి,
నేను చిన్నప్పుడు మంచిగా స్కూల్లో చదువుకోలేదు, మామూలు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను. నా కొడుకుని బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాను, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాను, బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను అని ప్రతి తల్లి తండ్రి అనుకోబట్టే మనం ఇలాగున్నాం. గట్టిగా తప్పలు కొట్టాలి. మై ఫాదర్ సాలరీ ఇస్ వెరీ మీనియల్, 1200 రూపీస్. మై ఫాదర్ శాలరీ ఎంత అండి? 1200 రూపాయలు. నేను పాలిటెక్నిక్ లో చదివేటప్పుడు 500 పంపించేవాళ్ళు నాకు. ఎంతండి? 500. ఇంకెంత అండి మిగిలింది? 700. 700లో మా అమ్మ, మా నాన్నగారు, చెల్లి ఉండాలి. బా ఒకసారి ఆలోచించాలి. డాటర్స్, చిల్డ్రన్, రిలేటివ్స్, వీళ్ళు ఇంత స్థాయికి వచ్చి పిల్లల్ని చేసిన తర్వాత పిల్లల్ని న్యూస్ చదివినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ మూడ్, లిటరల్లీ ఐ వెప్ట్. కర్చీఫ్తో తుడుచుకున్నా నేను. వాట్ హ్యాపెన్ టు దెమ్? దేర్ వాజ్ నోబడీ టు లుక్ ఆఫ్టర్, అలోన్, లోన్లీనెస్. దేర్ ఈస్ నో లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఎంత కష్టపడ్డారండి. ఇంకా బెంజమిన్ గారికి, ప్రసాద్ గారికి, వీళ్ళ సతీమణులకి వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. మంచి సంప్రదాయం ఉంది మన భారతదేశంలో. హృదయం అంతా నిండిపోయి ఉంటుంది, వాళ్ళ జీవితం అంతా నిండిపోయి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని ఎలాగా చేయాలి? ఇందాక ఒక పాపను చూశాను, కుర్చీ వేసుకొని మరి నెట్టుకుంటా వెళ్ళిపోతా ఉంది. షీఈస్ నాట్ బాదరింగ్ అబౌట్. చూడండి ఎంత హ్యాపీగా తిరుగుతా ఉందో, చూడండి ఎంత హ్యాపీగా ఉంది. ఆమెకేం బాధలు లేవు, పరేషాన్ లేవు. మరి ఏమైతుంది అనేది దాని గురించి ఆమె ఆలోచించదు. షీ నెవర్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. సో మరి మనం కూడా పుట్టి పెరిగిన తర్వాత చాలా నేర్చుకొని వృద్ధాప్యంలో ఆ స్టేజ్కి వస్తాం. వృద్ధాప్యంలో వచ్చే స్టేజ్ ఏంటంటే అదే స్టేజ్. ఎన్ని చెప్పినా వినపడదు వాళ్ళకి. మళ్ళీ చెప్పు అంటారు. వాళ్ళు సరిగా మంచినీళ్ళు తాగలేరు, వాళ్ళు సరిగా కూర్చోలేరు, వాళ్ళు సరిగా అన్నం తినలేరు, అన్నం పరబోస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. మనము అసహించుకోవద్దు. యు షుడ్ లవ్ దెమ్. ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ ద ముసలితనము గురించి ఆలోచిస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ 55 years old. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ విత్ ఇన్ 6 years. ఐ మోర్ స్కేర్డ్ అబౌట్ ద ఓల్డ్ ఏజ్. ఒక ఆయన అన్నాడు, ఓల్డ్ ఏజ్ ఇస్ ఎ కర్స్ అన్నాడు. అంటే అంత బాధలోకి వెళ్ళాడు. మనం ఎంత మంచిగా సంపాదించినా పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో సెటిల్ అయితే, ఓ మై గాడ్, మనం ఎంతో కష్టపడి వాళ్ళ గురించి చెమటోడ్చి రాత్రులు పగలు అనకుండా వాళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళని పై స్థాయికి తీసుకొస్తే వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఇన్ వర్డ్స్. ఘోరమండి అసలు. ఆ చదివినప్పుడు ఐ లిటరల్లీ వెప్ట్. నేను ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేనైతే ఇలాగ ఉండకూడదు, నా పరిస్థితి అయితే ఇలాగ ఉండకూడదు. నా తల్లే ఉంది, ఆమె నేను చాలా బాగా చూసుకోవాలి. చూస్తాను నేను బాగా మా తల్లి గారిని. వాళ్ళు వృద్ధాప్యంలో చూసేది ఏంటండి? వాళ్ళు ఎంత తింటారు? ఒక చికెన్ బిర్యానీ తింటారా? ఒక రెడ్ బకెట్ తింటారా? ఒక 1/2 డజన్ యాపిల్స్ తింటారా? ఏమి చేయరు. చిన్న యాపిల్ ముక్క తీసుకొని అమ్మ తినమ్మా. మా మదర్ నిన్న మా ఇంటికి వచ్చారు. ఆమెకి గ్రేప్స్ అంటే ఇష్టం. ఆమె ఇష్టాలు నాకు తెలుసు. నేను గోదావరికానికి వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ గ్రేప్స్ షాప్ దగ్గరికి వెళ్ళి గ్రేప్స్ కొన్నాను. ఒక 1/2 kg కొన్నాను. తీసుకొచ్చి కడిగి ఆ గ్రేప్స్ ఇచ్చాను. తింటుంటే చూశాను నేను. దట్ ఈస్ ఎ లవ్ అండ్ ఎఫెక్షన్. ప్లీజ్ అర్థమైందండి? మనము వాళ్ళకి ఇచ్చేది ఏంటండి? ఈ మెసేజ్ అందరికీ ఇది ఫ్యామిలీగా వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే, యు గివ్ లవ్ అండ్ ఎఫెక్షన్. మధ్యలో వచ్చి మాట్లాడండి, పలకరించండి. ఒక బుక్ లో చదివా నేను. ఆ బుక్ లో ఏమన్నాడంటే, మీ అమ్మకి నువ్వేం పెట్టాల్సిన అవసరం లేదు, మీ నాన్నకి ఏం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ గో దేర్ అండ్ సిట్ ఫర్ ఎ వైల్. వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్ యు జస్ట్ లిసన్. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటే చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. అవసరం ఉన్నాయి, అవసరం లేని ఊరు కబుర్లన్నీ చెప్పేస్తుంది. కూర్చొని అలాగే అమ్మా, ఓకే అమ్మా. ఎంత సంతోషం ఆ తల్లికి. ఆ తల్లి కళ్ళలో ఎంత ఆనందం, ఆ తండ్రి కళ్ళలో ఎంత ఆనందం. ఎస్, యు ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ని, యు ప్లీజ్ గివ్ దాట్. వాళ్ళు చాలా ఇచ్చారు, మనకి చాలా ఇచ్చారు, చాలా కష్టపడ్డారు, చాలా ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ కి మనల్ని తీసుకెళ్లారు. మనం ఇలాగ ఉన్నామంటే కారణం ఎవరంటే తల్లిదండ్రులు. సో వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటి? సేవ చేయాలి. మీరు బలగం సినిమా చూసుంటారు కదా అందరూ, బలగం కదా. సో అదే వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా అదే.
ఆయన ఏం కోరుకున్నాడు? అందరు మంచిగా ఉండాలనుకున్నాడు. అందరు మంచిగా లేకపోయినప్పుడు కాకి ముట్టలే. నేను సినిమాలు చూడు, చాలా మంది చెప్తే నేను విన్నా స్టోరీ, ఆ సీన్ కూడా చూసా నేను. అందరూ కలిసి ఉండాలి. చచ్చిపోయినా ఏమనుకుంటున్నానండి? అరే వా భయ్యా. సో దే ఆల్వేస్ think of unity in the family. They always integrity in the family. Please don't divide it into pieces. ముక్కలు చేయకండి. ఈ యొక్క కుటుంబ వ్యవస్థని మంచిగా ఉంచాలంటే మనకు ఆల్రెడీ ముక్కలు అయిపోయింది కుటుంబ వ్యవస్థ. ఇంతకుముందు అందరం కలిసి ఉండే కుటుంబాలు ఇప్పుడు సాటిలైట్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవడి తిండి ఆడిదే, ఎవడి మనస్సు ఆడిదే, ఎవడి కెరీర్ ఆడిదే. నో, ఉండాలి. ఓకే, I'm not talking about that, but often we should meet and together and integrate. You show the love and affection. ప్రేమని పంచుకోండి. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి మీ నాన్నకి, ఒక ఫ్రూట్ పెట్టండి మీ నాన్నకి. మీ నాన్న దగ్గర కూర్చొని మీ నాన్న చెప్పే మాటలన్నీ వినండి. ఏమీ మాట్లాడకండి మీరు. జస్ట్ లిసన్ టు దెమ్. దట్స్ ఆల్. అదే మీరు ఇచ్చే మీ తల్లిదండ్రులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హోప్ మరి వీళ్ళు కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు నిరాశలో నిస్పృహలో ఉండకుండా, బెంజమిన్ అన్న బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వేసాడు. నేను ఆ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని ఇందాక అన్న రెడీ టు ఫైట్, బ్లాక్ అండ్ వైట్ రెడీ టు ఫైట్.